ఏ నమస్తే, బాగుండ్రా? నేను ఊరికెళ్తున్నా. మా ఊరికి ఊర్లో ఏమేమి చేస్తాను మీకు చూయిద్దాము అని చెప్పేసి వచ్చిన. నాకు కొంచెము కార్లో మోషన్ సిక్నెస్ ఉంటుంది, అందుకే అట్లా సిక్కుగున్నా. చాలాసేపు అట్లా పడుకొని అట్లా ఉంటా. అందుకే నాకు మోషన్ సిక్నెస్ ఉన్నా కూడా ఊరుకోవడం అంటే మస్తు ఇష్టం. ఎందుకంటే ఆ పొలంలో ఒక్కసారి నేను వాళ్ళ దగ్గర నుంచి వదిలించుకొని ఉరికినా అంటే ఇంకా వాళ్ళకి దొరకను కూడా హైదరాబాద్లో అంటే అస్సలు పోలేనట్ల. ఇక్కడైతే ఇంకా ఒక్కసారి వదిలించుకున్నాక ఉరుకుడు అస్సలు దొరకను నేను. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే మోషన్ సిక్నెస్, ఇంకా ఇల్లేమో చాలా చిన్నగా ఉంటుంది, సరిపోదు నాకు. అగోండి రాగానే వాకింగ్ తీసుకొచ్చింది మా అమ్మ. సో నేనేమో ఎట్లా పారిపోవాలి అని అనలైజ్ చేస్తున్నా మొత్తం ప్లేస్ని. ఒకసారి అట్లనే పారిపోయిన ఊరు కుక్కొస్తే ఎంట పడి అగోండి ఎంత పెద్దగా కట్ చేసుకొని కుట్లు పడ్డాయి. పైనంగా ఊర్లో కాబట్టి మంచి దవాఖాన లేకుండే. సో సర్కార్ దవాఖానకు పోతే వాళ్ళ దగ్గర మత్తు మందు లేదో మరి ఇయ్యరో కానీ మత్తు లేకుండా కుట్లేసిండ్రు. మా అమ్మ మస్తు ఏడ్చింది, నాకంటే ఎక్కువ ఏడ్చింది. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ కొడుకు యూఎస్లో ఉంటాడు, మొత్తం కాంపౌండ్ వాళ్ళంతా కట్టించిండు. సో వీధి కుక్కలు రావు, నేను బయటికి పోను, మంచిగా ఉంది ఇప్పుడు. అయినా కూడా బయటికి పోనీయరు, కొంచెం గడ్డి వల్ల ఎలర్జీ వస్తుందని. కానీ నేను అప్పుడప్పుడు అట్లాగో తప్పించుకొని ఉరుకుతూనే ఉంటా, వాళ్ళకి దొరకను అస్సలు. అగోండి నన్ను రమ్మంటుంది, దొరకకుండా పోతున్నా. అగో నా మూతికి అగో అది కట్టిండ్రు. ఎందుకంటే నాకు చెడ్డ హ్యాబిట్ ఉంది, లైక్ నేను గడ్డి తిని వామిటింగ్ చేసుకుంటా, అందుకని చెప్పేసి. అవి చూడండి ఎట్లా వారిపోతున్నా చూడండి దొరకంగానే టైము. ఇంకా ఉరికింది చాలని ఇంట్లోకి తీసుకొచ్చిండ్రు. తీసుకురాగానే మా అమ్మ ఊర్లో ట్రెడిషనల్గా ఉండాలి, అట్లా బట్టలు లేకుండా ఉండొద్దని చెప్పేసి షర్ట్ దొరికింది. నాకేమో ఇష్టం ఉండదు, గుర్రు అంటే మళ్ళీ కోపం చేసింది కూడా. ఇంకా అడ్జస్ట్ అయి పడుకుంటున్నా. ఇంక ఇప్పుడు నా డిన్నర్ టైము. మధ్యాహ్నం ఏమో చికెన్ అన్నం తిన్నా, ఇప్పుడు పెడిగ్రీ తినమంటుండ్రు. కానీ నాకు ఆ బుషర్ట్ వేసి చిరాకు తెప్పించిండ్రు, అందుకే అలిగిన. ఇంకోటేమో నాకు వింత అలవాటు ఉంది, పెడిగ్రీ నేను నేల మీద వేస్తేనే తింటా, గిన్నెలు పెడితే తినను. అందుకే ఇప్పుడు తినమంటుంటే ఆ మధ్యాహ్నం కోపం అంతా ఇప్పుడు చూపించి అలిగి తింటలేను. తిను తిను బేటా, ఇంకేమన్నా తిను, తినే ఆకలి అవుతుంది, నీ ఇష్టమే. నీకు అగో ఎంత మంచి బౌల్స్ ఉంటే కూడా నువ్వు ఇళ్ళనే తింటా అంటావు, నీ ఇష్టం. ఇంకెక్కువ అలిగితే మొదటికే మోసం వస్తుందని తినడం స్టార్ట్ చేసిన. అవును, నేను పడుకోనే తింటున్నా. మీ కుక్కలు ఇట్లా తింటాయా ఎప్పుడన్నా? నేను ఈరోజు ట్రావెల్ డే, మోషన్ సిక్నెస్తో అలసిపోయినా, అందుకే అట్లా పడుకొని తింటున్నా. ఎప్పుడు ఇట్లా ఏం తినను. తినడం స్టార్ట్ చేయంగానే చూడండి మా నాన్న ఏమన్నాడు. పెడిగ్రీ అది అయిపోయింది ఆ ప్యాకెట్, మళ్ళీ కొన్ని వేసినావు. నువ్వు అడగంగానే ఆపేసింది. అగో చూస్తుంది, చూసినావే నిన్ను. అగో లేచి నువ్వు అడిగితే చూసి మళ్ళీ వండుకొని అగో చూడు. లేచి తినమ్మా, తిను. లేచి తినమ్మా, లే. నో గుడ్ ల్యాంబో కదా. ఈరోజు సిక్ డే, నా ట్రావెల్ డే అని తెలిసి కూడా నన్ను మళ్ళీ షర్ట్ వేసి చిరాకు తెప్పించిండ్రు, మళ్ళీ నా ఇష్టం వచ్చినట్టు తినిస్తలేరు. ఇప్పుడు నేను అలుగుతా, మళ్ళీ వాళ్ళు అడుక్కునే వరకు తినని చెప్తా వీళ్ళ పని. తిను, ఎట్నో తిను, నీ ఇష్టం. తిను 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 తిను. చూసిండ్రా, అలుగుతే వాళ్ళే దిగొస్తారు, తినకపోతే వాళ్ళు కూడా తినరు. అందుకని చెప్పేసి అది నా ఆయుధంలాగా వాడుకుంటా. మీరు నన్ను చూసి నేర్చుకోకండి. నీ ఇష్టం, తిను అంటే తింటుంది, లేవదంట, బౌలు వద్దంట, కిందనే కావాలంట ఆమె పెడిగ్రీ. ఈరోజు ఎంతో సాధించిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు.
నీళ్ళు ఇంకా అట్లా తాగలేను కదా పడుకొని, అందుకే లేచి తాగాల్సి వచ్చింది. కుక్కలకు కూడా ఏదైనా సిప్పర్లా చేస్తే బాగుండు అలసిపోయినప్పుడు తాగడానికి. ఎందుకు మీ ఒక్కరికే ఉంటే మాకెందుకు ఉండవో అర్థం కాదు నాకు. ఇంకా పడుకునే టైం అయింది. మా అమ్మ మంచిగా ఏసీ వేసింది నాకు. ఇంకా ఫుల్ నిద్రపోతా. గుడ్ నైట్, శుభరాత్రి.